హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నిన్నటి వీడియోలో కటింగ్ చూపించాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నేను మిషన్ మీద కంటే కూడా ముందు కింద వేసి చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం. డిజైన్ అన్నది కిందకి వెళ్ళేటట్టు వేసుకుంటున్నాను. దీనిపైకి లైనింగ్ వేసుకోవాలండి. ఈ లైనింగ్కి చివర అంచులు ఉంటే పర్వాలేదు, అంచులు లేకపోతే కనుక నాకైతే అంచు వచ్చిందండి. ఇలా లేకపోతే మీరు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, లోపలికి ఫోల్డ్ చేసుకుని. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ చిన్న బార్డర్లో ఇచ్చారు, ప్లెయిన్ బార్డర్. సో అందుకని నేనేమి ఫోల్డ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కలిపి దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి, జరగకుండా ఉండడం కోసం. ఫ్రంట్ బ్యాక్ మన భుజాలు అవి జాయిన్ చేసి హ్యాండ్స్ అవి జాయిన్ చేసినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మీరు కాటన్ లైనింగ్ అయినా సరే ఇలాగే జాయిన్ చేసుకోవాలి. నేను చూపించేది ఇది బ్యాక్ అండి, బ్యాక్ సైడ్ కూడా అలానే జాయిన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్రంట్ బకరం అండి. కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఫ్రంట్ స్క్వేర్ నెక్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ బకరంని క్లాత్కి ఐరన్ చేసి ఉంచుకున్నానండి. ఇది మీకు ఎలా స్టిచ్ చేయాలన్నది నేను చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను కదండి, అది ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను. ఇది వీడియో కూడా చేశానండి. బకరం ఎలా కట్ చేసుకోవాలి, డ్రెస్కి బకరాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అది మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. స్టిచ్ వేసిన తర్వాత మనకి సైడ్ ఏమన్నా ఖర్చు ఉందనుకోండి, అది కట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకున్నాను. నేను వెనకాల రౌండ్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను కదా, కొంచెం డీప్. అది స్టిచ్ అయితే చూపించట్లేదు కానీ మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ డ్రెస్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ అనేది పెట్టుకోవాలన్నమాట. మన చిన్న నాట్ వేసుకోవాలి. అలాగే బకరం ఉంది కదండి, ఐరన్ చేసుకున్న బకరం ఉంది కదా, దాన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని చిన్న నాట్ పెట్టుకోవాలి. ఈ రెండు ఒక చోటకు వచ్చేటట్టు చూసుకోవాలండి ఇలా. తర్వాత ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు గుండు సూదులు ఉంటే గుండు సూదులు పెట్టుకుని స్టిచ్ చేస్తే మీకు జరగకుండా బాగా వస్తుంది రౌండ్ నెక్ అన్నది. ఇలా స్టిచ్ వేసేసుకుని లోపలికి ఉల్టా చేసేసుకోవాలండి, అంతే. ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను, అంటే స్క్వేర్ నెక్ నేను చూపించలేదు మన వీడియోలో, అందుకోసం స్క్వేర్ నెక్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్ ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. మన రౌండ్ నెక్ ఎలా అయితే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటామో స్క్వేర్ నెక్ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకొని 3 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. ఇక్కడ ఏంటంటే బకరం వేసే స్టిచ్ చేయాలని ఏం లేదండి, బకరం లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బకరం ఉంటే ఏంటంటే కొంచెం సైడ్స్ అవి థిక్నెస్ వచ్చి స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట నెక్ దగ్గర. ఇలా మధ్యలోకి సేమ్ దీనికి కూడా అలా టక్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఒకసారి. తెలియాలి కదా మనకి ఎటు సైడ్కి వస్తుంది, ఎటు సైడ్ ఎక్కువ తక్కువ వెళ్ళకుండా ఉండడం కోసం ఇలా టక్ పెట్టుకోవాలన్నమాట. రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇక్కడ గుండు సూదులు ఉంటే గుండు సూదులు పెట్టుకోండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైతే కొంచెం పైకి కిందకి జరిగిపోతున్నట్టు ఉంటుందండి. ఒక షోల్డర్ దగ్గరికి ఏమో సరిగ్గా వస్తుంది, ఇంకొక షోల్డర్ దగ్గరికి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో అది చూసుకుని కుట్టుకోండి. ఇక్కడ కార్నర్స్ దగ్గర ఏంటంటే సూది కిందకి దింపి పాదాన్ని పైకి తీసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత పాదాన్ని కిందకి పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఆ కార్నర్ అనేది సూది కిందకి దిగితేనే మీకు ఒక కుట్టు అనేది పడుతుంది స్క్వేర్ షేప్లో. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో క్లాత్ని కట్ చేసేస్తున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కొంచెం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కార్నర్స్లో చిన్న చిన్న నాట్స్ అనేవి వేసుకుంటున్నాను. దారం తెగిపోకుండా దారం వరకు వెళ్ళేటట్టు వేసుకుంటున్నానండి. లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎలా అయితే బకరాన్ని స్టిచ్ చేసామో సేమ్ అదే షేప్ వస్తుందన్నమాట మనకి. లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన స్టిచ్ వేస్తున్నామండి. బకరం దగ్గర మనం లోపల ఏంటంటే చేతి పని చేసుకోవాలన్నమాట. సన్న సూది ఉంటుంది కదా, దాంతో చేతి పని చేసుకోవాలి లోపలైతే. పైన అయితే సింగిల్ స్టిచ్ వేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ స్టిచ్ వేసినప్పుడు కూడా సేమ్ అలానే పాదాన్ని పైకి తీసుకుని సూది కిందకి దింపిన తర్వాత స్టిచ్ వేసుకోవాలి.
సో ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిందండి. చాలా నీట్గా వచ్చింది స్క్వేర్ నెక్ అన్నది. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి. ఫ్రంట్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ అలానే బ్యాక్ సైడ్ నెక్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. షోల్డర్ జాయిన్ చేసే ముందు ఇక్కడ నెంబర్ 5 పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. దూరం కుట్టు పెట్టుకునండి, అంటే దారాలు అవి మనకి బయటకు రాకుండా ఉండేటట్టు వస్తుందన్నమాట ఈ స్టిచ్ వేసుకుంటే. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనకి బయటికి ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నార్మల్ స్టిచ్ వేసేసుకోవడమే అండి. అంటే దగ్గరగా స్టిచ్ పెట్టుకుని వేసుకోవాలి. కొంచెం భుజాల దగ్గర మాత్రం రఫ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి, లేకపోతే కుట్లు ఊడిపోతున్నట్టు ఉంటుందన్నమాట. ఒక సింగిల్ స్టిచ్ అయితే డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇలా వచ్చిందండి. పైన ఏమో దూరం కుట్టు, తర్వాత డబుల్ స్టిచ్. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడికి హ్యాండ్స్ యొక్క మధ్య భాగం వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేలాగే ఒక సైడ్ ఒకసారి స్టిచ్ వేసుకుంటాను, ఇంకొక సైడ్ స్టిచ్ వేసుకుంటానండి. అలా వేసుకుంటే మీకు భుజాల దగ్గర ఎటువంటి నుడతలు రావు. స్టార్టింగ్ నుంచి కుట్టేటంటే కూడా షోల్డర్ దగ్గర నుంచి కుడితే నీట్గా వస్తుంది మీకు. ఇటు సైడ్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇంకొక సైడ్ నుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సింగిల్ స్టిచ్ చూపిస్తున్నాను కదండి, దీనిపైనే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మీది జిగ్జాగ్ మిషన్ అయితే సైడ్ కొంచెం జిగ్జాగ్ లాగా ఫాల్ జిగ్జాగ్ చేస్తాం కదా, అలా చేసుకోండి. లేకపోతే ఇదే దారంతో స్టిచ్ అనేది వేసేసుకోండి దూరం కుట్టు పెట్టుకుని. నేనైతే ఇలా స్టిచ్ వేసేసుకున్నాను పైన, అలాగే డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఇలా వస్తుందండి హ్యాండ్. ఒక హ్యాండ్ మీకు చూపించాను, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సైడ్ జాయిన్ చేస్తున్నానండి. 5.5 పెట్టుకున్నాను హ్యాండ్ లూజ్ అన్నది. మీకు ఎంత లూజ్ కావాలో చూసి పెట్టుకోండి. నాకు 5.25 అయితే సరిపోతుంది. నేను కొంచెం లూజ్ పెట్టుకున్నాను 5.5. తర్వాత ఆర్మ్ లోతు, చంక భాగం దగ్గర లోతు ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 8.5 పెడుతున్నాను. 8 అయితే సరిపోతుంది, కొంచెం లూజ్ పెడుతున్నానండి. అక్కడి నుంచి ఈ సైడ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టుకునే స్టిచ్ వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం లూజ్ చేసుకునేలాగా 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడి వరకు అయితే కట్స్ కావాలో అక్కడి వరకు చూసుకోండి. నేనైతే పైనుంచి చూసుకుంటే 21 ఇంచ్ దగ్గర నుంచి కట్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటానండి. సో ఇలా ఇక్కడే నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. ఇదండి ఈ సైడ్ ఖర్చులు కూడా నేను క్లియర్ వీడియో కూడా చేశాను, ఒక వీడియో. ఆ వీడియో మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలన్నది నేను ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చూపించట్లేదు. ఇలా సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇలా వస్తుంది. 2 సైడ్స్ కూడా ఇలానే వేసుకున్నాను. చాలా నీట్గా వస్తుందండి. ఈ కటింగ్ వీడియో కంటే ముందు వీడియోనే నేను ఈ కట్స్ వీడియో పెట్టాను. సో డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ స్క్వేర్ నెక్ అయితే చాలా బాగా వచ్చిందండి. కార్నర్స్ దగ్గర కూడా మనకి నీట్గా వచ్చిందన్నమాట, లోపల బకారం వేసి స్టిచ్ చేసిన గురించి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.